దేవునికి స్తోత్రం. వేదికను అలంకరించిన పాస్టర్స్ అందరికీ కూడా నా వందనాలు. అలాగే కూడి వచ్చిన ప్రతి సంఘస్థులకి, బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. అమ్మ కోసం చెప్పాలని చాలా కోరికగా ఉంది. ఎందుకంటే మళ్ళీ మా అమ్మ కోసం మీ అందరి దగ్గర కూడా మేమేమి మాట్లాడలేము. మాకంటే మా అమ్మ మీకే బాగా తెలుసు. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ దగ్గర పెరిగాం. ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళై బయటకు వెళ్ళిపోయాం మేమందరం. అమ్మని ప్రతిరోజు చూసుకునేవాళ్ళు మీరే. అమ్మ కోసం మీరు అందరికీ అంటే మేము ఏదో చెప్పేయాలనుకుంటున్నాం, కానీ మాకంటే బాగా మీకే తెలుసు. కానీ మా మనసులో కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మీతో నేను చెప్పాలని అనుకుంటున్నాను. అమ్మా, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుదముట్టించి విశ్వాసము కాపాడుకొంటిని. ఇంతకుముందు సీతంపేటలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే సామరెల్లి మావయ్య, ఆరిబాయ్ అత్త, అమ్మ, నాన్న, వసంతరావు చిన్నాన్న, పిన్ని, ఆనందరావు పెద్దనాన్న, పెద్దమ్మ, జైపాల్ చిన్నాన్న, పిన్ని, వీళ్ళే పెద్దలు. అప్పుడు ఎంతోమంది సేవకులు వాళ్ళు వచ్చేవారు మిషనరీస్గా. వీళ్ళు మా ఇంట్లో కొన్ని రోజులు, మీ ఇంట్లో కొన్ని రోజులు, మీ ఇంట్లో కొన్ని రోజులని సేవకుల్ని పెట్టుకొని వాళ్ళ దగ్గరే పడక, వాళ్ళ దగ్గరే స్నానాలు, వాళ్ళ దగ్గరే భోజనాలు. ఈరోజు ఎవరైనా సేవకుడు హాలు దాటి లోపలికి వెళ్ళగలడా? డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయగలడా? టీలు కాఫీలతో సరిపెడతాం మనం. వాళ్ళు కొన్ని నెలలు ఉంచుకొని ప్రతిరోజు ప్రార్థన జరిగించేవారు అనమాట. ఆ ప్రార్థన, ఆ భక్తి ఈరోజు మనమైతే చేయట్లేదు కూడా, చెయ్యట్లేదు కూడా. చేసే అవకాశం వచ్చినా సరే మనం చెయ్యం. ఎందుకంటే తెలుసు మనకి అంతా మంది మోడర్న్ భక్తి అయిపోయింది అనమాట. వీళ్ళందరూ ఎంత భక్తిగా ఉండేవారంటే, ఎలాంటి సంఘాన్ని స్థాపించుకున్నారంటే వాళ్ళ భక్తి దగ్గర మన భక్తి అనవసరం అసలు. సాయంత్రం అయితే కుటుంబ ప్రార్థన, టైంకి చర్చికి వెళ్ళాలి. మా చిన్నని ఒకప్పుడు ఎలా ఉండేవాడంటే, నాకు సోంపాపిడి అంటే చాలా ఇష్టం. చర్చి దగ్గర ఒకరోజు ఆదివారం వచ్చేసాడు. ఎప్పుడు స్కూల్ దగ్గర అరిచేవాడు. సోమవారం స్కూల్కి వచ్చి అరిచేవాడు సోంపాపిడి అని. మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చి కొనేవారు. అయిపోయింది. మా అమ్మకి ఎంత అంటే వాడు వస్తే ఖచ్చితంగా కొని పెట్టాలంతే. ఓ రోజు సండే వచ్చేస్తే సోంపాపిడి అని ఆ పాప చర్చిలో ఉందని ఎవరో చెప్తే అక్కడ అరుస్తున్నాడు అనమాట. నేను పరిగెత్తుకొని చర్చిలోంచి బయటకు వచ్చాను. పాప మా అమ్మ మా నాన్న ప్రేమతో ఏం అనలేకపోయారు, కానీ అప్పుడు భక్తి కదా. అందుకని మా చిన్నయ్య పరిగెత్తుకొని బయటకు వచ్చి, ఎవడ్రా నువ్వు చర్చి దగ్గరికి వచ్చో, ఇంకోసారి మళ్ళీ మా ఇంటి ఛాయలకు కానీ చర్చి ఛాయలకు కానీ వస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. అంటే వాడు కూడా అంత భక్తిగా ఉండేవాడు అనమాట. మా చిన్నయ్యకి గుర్తు చేస్తున్నాను నేను ఎలా ఉండేవాడని. అంటే వాళ్ళ భక్తి ఆ రోజు, అప్పట్లో మేము ఎవరైనా మల్లెపూలు ఇక్కడ ఉన్నాయనుకోండి, ఆ పరిమళ వాసన ఇక్కడ అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. అలాగా ఆ పెద్దల భక్తి ఈ రోజు ఇలాగా, అంటే మేమందరం పిల్లలందరం కూడా ఇలా ఉండడానికి అంత సహాయం చేసింది అనమాట. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు అంత భక్తి చేసి, వాళ్ళ ప్రార్థన ద్వారా, వాళ్ళ వాక్యం ద్వారా, వాళ్ళ భక్తి జీవితం ద్వారా ఈ రోజు మమ్మల్ని ఇలా దీర్ఘాయుష్ కలిగి జీవించడానికి సహాయం చేసేటట్టుగా వాళ్ళు కొన్ని మెట్లు అనేవి దేవుడి దగ్గర వాళ్ళు వేశారు. ఈ రోజు సామరేల మావయ్య అన్నాళ్ళు బతికారంటే, మన వసంతరావు చిన్నాన్న అన్నాళ్ళు, ఆనందరావు పెద్దనాన్న వాళ్ళు అన్నాళ్ళు బతికారు. మా అమ్మ ఇన్ని రోజులు బతికిందంటే కారణం ఏంటంటే వాళ్ళ ప్రార్థన, వాక్యం. మా అమ్మ ప్రతిరోజు నాకు ఎంత సిగ్గు అనిపిస్తుందో, నేను డ్యూటీ చేసేస్తున్నానని. కాదు, మా అమ్మ అయితే ప్రతిరోజు ఈ వయసులో కూడా హాస్పిటల్ ఉండి రాగానే స్నానం చేసేసి ముసిగేసుకొని బైబిల్ చదువుతుంది. ఈ కాలంలో ఎవరైనా ముసిగేసుకొని బైబిల్ చదువుతున్నారా? నేనైతే కాళ్ళు చాపుకొని చదువుతాను. నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, అబ్బాయి ఎన్ని పనులు. ఈ లోపల ఫోన్లు వచ్చేస్తుంటాయి, డ్యూటీ అది ఇది, వాళ్ళతో మాట్లాడుతుంటాం, ఏదో చదవాలని మొక్కుబడిగా చదువుతూ ఉంటాం అనమాట. అసలు మా సంఘంలో అయితే మా పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్తారో, మా అత్తగారు ఇలా ముసిగేసుకొని బైబిల్ చదువుతారు. ఆవిడ పోర్షన్ ఆవిడది. ఎప్పుడు చూడండి బైబిల్ నిండా గీతలు ఉంటాయి, బైబిల్ నిండా డేట్లు ఉంటాయి. ఇలా అని చెప్పి ఏదో దేవుడు మాట్లాడేస్తుంటాడు, ఆవిడ రాసేసుకుంటుంది అనమాట.
ప్రతిరోజు ప్రార్థన చేసుకునే పడుకుంటుంది. పొద్దున్నే ప్రార్థన ఇలా 2 చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంది. ఆ రోజు సునీత నాకు చెప్పింది, లిల్లీ 3 ఇడ్లీ టిఫిన్ పెట్టివే, నాకు ఆకలేస్తుందని అంటే 3 ఇడ్లీ పెట్టాను. పెట్టిన తర్వాత హాల్లోకి వెళ్ళి నేను కాసేపు ప్రార్థన చేసుకుంటానని చెప్పింది. చూసారా, అదే నేను మా పిల్లలకి నేను కూడా అన్నాను, మనమైతే అలా చేస్తామా? అన్నం తిని ఆయాసపడి అబ్బా అరగట్లేదు, ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు అని కాసేపు వాకింగ్ చేస్తాం, ఎందుకంటే ఆరోగ్యం కావాలి కదా. అందుకని ఈ వాకింగ్ల వల్ల, ఈ తిండి వల్ల, ఈ డైటింగ్ల వల్ల, వీటి వల్ల దేని వల్ల కూడా మనకు ఆరోగ్యం కలగదు, ఆయుష్ రాదు. ప్రార్థన మాత్రమే. అమ్మ ప్రార్థన చేసింది, ప్రార్థన చేసి అప్పుడు పడుకుంటాను, నాకు నిద్ర వస్తుందని పడుకుందంట. అలాగేంటంటే ఈరోజు ఈ సీతంపేటలో ఇంకా ఇక్కడ ఇలాంటి ప్రార్థనలు జరుగుతున్నాయి అని అంటే అలాంటి పెద్ద అంటే అంత గొప్ప పెద్దలు ఆనాడు ఇలాగ వాళ్ళ చేతులతో ఈ సంఘాలను ఎత్తిపట్టుకున్నారు కాబట్టి ఈ రోజు ఇంత బాగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మ సునీత వాళ్ళు ఇక్కడ చేమ చిటుక్కుమన్నా నాకు ఒక ఫోటో తీసి పెడతారు. సంఘానికి వెళ్ళేది వెళ్ళగానే ఒక పాట ఇస్తారు, ఈయన డ్రమ్స్ వాయిస్తాడు. ఇంకా ఎవరెవరు మన సంఘస్థులే అమ్మని దగ్గరుండి చేతులు పట్టుకొని తీసుకెళ్ళడం, అక్కడ కూర్చోబెట్టడం. ఆవిడ ఏం పాడుతుంది అనేది మనకు అనవసరం, పాట పాడిస్తారంతే. నాకు పాట ఎవరా అంటే అక్కడ టైం అయిపోతున్నా సరే పాట పాడి, ఎందుకంటే పాటలతోనే వెళ్ళిపోయింది. మొన్న ఒక రోజు ఫేస్బుక్ లో వచ్చింది, అమ్మమ్మది ఫేస్బుక్ లో వచ్చింది. ఎవరు చూపించారని అంటే అగో మోహన్ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎలా పెంచాడో చాలా మందికి ఇక్కడ తెలుసు. ఎంత మాకు డాన్సులు నేర్పించి, పాటలు నేర్పించి, నాటికలు వేయించి మమ్మల్ని ఏంటో అలాగ తనకి చాలా ఇష్టం అవన్నీ కూడా అనమాట. ఈ రోజుకి కూడా ఎంతలాగా ఇప్పుడు కూడా అన్నాడు, నాకు ఏ డినామినేషన్తో సంబంధం లేదు, నాకు దేవుని పని అయితే చాలు, నేను దానికి హెల్ప్ చేస్తాను అని చెప్పి. అలాగా ఫేస్బుక్లో కూడా మా అమ్మ పాట పెట్టడం జరిగింది. ఎంతమంది చూసారో, ఎన్ని లైక్స్ వచ్చాయో అని చెప్తున్నాడు. నాకు అది ఎంత సంతోషంగా ఉందో. మా అమ్మని లాస్ట్ మినిట్స్లో మేము సంతోషంగా ఉంచలేకపోయినా సంఘం అంతా కూడా మీరందరూ కూడా ఎంత సంతోష పెట్టారో. ఆ రోజు మోహన్ అందులో అడుగుతున్నాడు, ఇంకో పాట పాడతారా అంటే పాడమంటావా, పాడేస్తుందంట. అందులో చెప్తుందనమాట ఎంత ఓపిక అసలు, ఎంత ఓపిక అసలు, పాడమంటే పాడేస్తుందట. అలాగా అయితే అమ్మ కోసం ఒక 2 మాటలు చెప్పాలి. ఏంటంటే తను అంత ఉద్యోగం చేసుకున్న ఎక్కడో ఈస్ట్ గోదావరి విడిచిపెట్టి ఈ కొండల దగ్గరికి వచ్చి పిల్లల్ని వేసుకొని కొండలెక్కి వాళ్ళకి తినిపించుకుంటా, తాగించుకుంటా, స్కూల్కి వెళ్ళి అక్కడే ఉయ్యాళ్ళు కట్టుకొని ఎంత కష్టపడ్డారో. మా అమ్మ కూడా నాన్న ఒక్కలే కాదు, ఇక్కడ ఉన్న నేను చెప్పాను కదా పెద్దలందరి కోసం, వాళ్ళందరూ కూడా అలాగే కష్టపడ్డారు. ఈ కొండల మీద చేసుకొని అలాగే ఈ ఇళ్లలో ఉండేటప్పుడు పిడకలేసి ఆ పేడ తీసుకొని పిడకలేసి ఆ పిడకలు పొయ్యిలో పెట్టి వాటితో వాళ్ళు ఏంటంటే కర్రల పొయ్యిల మీద వాళ్ళు వంట చేయడం, అందరికీ పెట్టడం అనేది జరిగేది అనమాట. అంతేకాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఉండాలి అనేది వారి కోరిక. బంధుమిత్రాదులు అందరినీ అంటే పిన్నెళ్ళేంటి, చిన్నాన్నలేంటి, మామయ్యలేంటి అందరినీ కూడబెట్టుకొని వాళ్ళందరినీ చదివించుకొని ఎంతో సహాయం చేసింది. మా అక్క ఇది వరకు చాలా బాగుండేది, వాళ్ళకి కొన్ని కష్టాలు వచ్చాయి. అందుకే ఎప్పుడు నేను వచ్చిన లిల్తల్లి అక్కకి ఏమైనా ఇస్తున్నావా, ఏదైనా సహాయం చేయలేదు తల్లి అంటే తనకి ఆ మనసు అన్నమాట. గివింగ్ అనేది వాళ్ళ నరాల్లో జీర్ణించుకుపోయింది. సేవకులు వస్తే ఇవ్వాలి, సేవకులు వస్తే పెట్టాలి. వాళ్ళు గుప్పెళ్ళ బియ్యం తీసేవారు, ఒక కోడి గుడ్డు పెడతా ఫస్ట్ గుడ్డు అక్కడ ఇచ్చేవారు. ఒక కాయగూరలు పండించుకునేవారు, అవన్నీ ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారా? గుడ్డు పెడితే మనమే మింగేద్దాం. వంకాయ కాసిందా, అది ఒక్కటే కదా, బంగాళదుంపలు వేసుకొని వండేసుకుందాంలే. పాస్టర్స్కి ఎవరిస్తున్నారు? ఇచ్చి నువ్వు వెదజల్లి నువ్వు అభివృద్ధి పొందమని దేవుడు చెప్తున్నాడు. ఆనాడు పెద్దలు, మా అమ్మ అయితేనేంటి, మా నాన్న అయితేనేంటి, పెద్దలందరూ కూడా వాళ్ళు వెదజల్లి ఈరోజు ఎంత అభివృద్ధిలోనికి వాళ్ళు వచ్చారనమాట. అయితే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఇవన్నీ పనులు చేసుకుంటూ గేదెలకి పాలు పిసికి ఆ తౌడు పెట్టుకొని ఏంటంటే అవన్నీ కూడా వాళ్ళకి పెట్టి ఎంత కష్టపడేవారో. పొద్దున్న ఎప్పుడో లేచేవారు. నాకు అలవాటు ఉంది, చాలా ముద్దుగా పెంచేశారేమో మా అమ్మ. నేను కళ్ళు ఇప్పేటప్పటికి మా అమ్మ నాకు టీ తేవాలి. టీ తేకపోతే ఆ మంచం మీదే దొరుకుతా ఉండేదాన్ని అనమాట. పాపం ఆ పనులు చేసుకొని మొత్తానికి టీ తీసుకొచ్చి ఇచ్చేది. అప్పుడు కానీ లేచేదాన్ని కాదనమాట. 10th క్లాస్ వచ్చే వరకు పెద్ద జుత్తని మా అమ్మ నాన్న కలిపి ఇద్దరు కలిపి తలస్నానం చేయించేవారు. ఎంత పెద్ద జుత్త, పోనీ ఏదైనా ఊరుకునేదా, మళ్ళీ అక్కడ
పువ్వులన్నీ కోసి మాల కట్టి అవన్నీ కూడా పెట్టాలి. ఇవంతా తలంతా పువ్వులతో నిండాలన్నమాట శనివారం అయితే. అంతగా అంటే పిల్లల్ని వాళ్ళంత కష్టంలో కూడా వాళ్ళే స్వయంగా స్నానాలు చేయించుకుంటే 10th క్లాస్ వచ్చే వరకు స్నానాలు చేయించారంటే ఒక్కసారి ఆలోచించండి. నలుగు పెట్టేది ఇవన్నీ చేసేది. కాకపోతే అమ్మకి ఏంటంటే ఒక ఓదార్పు. సునీత చాలా చిన్న వయసులో వాళ్ళ ఊరు నుంచి తెచ్చుకుంది. బాపా 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 అని నిజంగా మేనగాళ్ళు ఆ అమ్మ తమ్ముడు కూతురు. ఆ సునీత ఎప్పుడైతే వచ్చిందో అమ్మకి చాలా హెల్ప్ అనమాట. నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే పిల్లలు పుట్టిన తర్వాత అమ్మో సంసారం అంటే ఇంత కష్టమా, ఇంత పని చెయ్యాలా అని కథ ఇంట్లో పని డ్యూటీలో పని చేయడం వల్ల నేను పెద్ద చేసేదాన్ని కాదు. సునీత కూడా ఏ రోజు ఇంటికి వస్తే మా అమ్మ ఎలా చూస్తుందో అంతకంటే బాగా చూస్తుంది. ఎందుకంటే ఇంకా అంటే మా అమ్మ లేదని ఒక్క లోటే తప్ప మా అమ్మ తర్వాత అమ్మ మాత్రం సునీతే. ఆడ పట్టించుకోడు మా చిన్నని. వచ్చారా సరే అంత సునీత చూసుకుంటది కదా, ప్రతి బాధ్యత సునీత మీదే వేశాడు అనమాట. అంత బాగా చూసుకుంటది. అదే మా అమ్మ ధైర్యం. ఎప్పుడు లిల్తలు రాలేదా, ఎప్పుడు వస్తుంది సునీత లిల్తలు ఎప్పుడు వస్తుంది, చీరల పిచ్చి అమ్మకి. అంటే ఏంటో మరి ఆ వయసులో వాళ్ళకి అంత ఇష్టమేమో. మా అత్తగారు కూడా చీరల పిచ్చి. సునీత లిల్లీ ఎప్పుడు వస్తుంది, చీరలు ఎప్పుడు తెస్తుంది, చీరలు తెచ్చే. ఇక ఎల్లా రాగానే బీరువా దగ్గరికి తీసుకెళ్ళి లిల్తల్లి ఈ చీర వెళ్ళి పెట్టారు, ఈ చీర సునీత బాగా కొన్నది లిల్తల్లి, ఏ చీర కావాలో తీసుకెళ్ళిపోమనేది అనమాట. ఏ చీర కావాలో ఆ చీరలు పిచ్చి అనమాట. ఒకసారి వీడియోలు కూడా పెట్టాను. మా వాళ్ళందరూ ఎంత నవ్వారో, ఆడవాళ్ళు అనిపించుకున్నారు మీరు అందరూ అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ మొన్న మేము ఆగస్టులో వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతుంటే కిందకి దిగాను. 2 లగేజీలు, 2 చేతుల్లో 2 లగేజీలు ఉన్నాయి. ఉంటే ఏడుస్తుంది పైన నించొని. ఎప్పుడు ఏడదు, ముద్దులు పెడుతుంది. ఎప్పుడు ముద్దులు పెట్టి ఆ లిల్తలి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తుంది. అలాంటిది ఆ రోజు పైన నిలబడి ఏడుస్తుంది అనమాట. ఏడుస్తుంటే ఇంక నేను కదలలేకపోయాను. అమ్మ వచ్చే నా పైకి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అమ్మకి మరి దేవుడు ఒక సిగ్నల్ ఇచ్చాడేమో. అంటే నువ్వు మళ్ళీ వచ్చేటప్పటికి నేను ఇంక ఉండను లిల్తల్లి అని ఏడుస్తుందో ఏమో. ఎందుకు ఏడుస్తున్నావంటే చెప్పట్లేదు, ఊరికే ఏడుస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అన్నారు నువ్వు అలా ఏడిచి పంపకూడదు ఆడపిల్లని, వాళ్ళు వెళ్ళాలి కదా చాలా దూరం అని అంటే. అయినా ఏడుస్తూనే ఉంది. అప్పుడు నేను అన్నాను సరే నేను పైకి వస్తాను, ఈ రోజు వెళ్ళంలే ఉండిపోతాం అన్నాను. వద్దు నేను ఆడని వెళ్ళి అన్నది. తర్వాత కారు ఎక్కిన తర్వాత నేను గట్టిగా ఏడ్చాను. ఆ రోజు కూడా అన్నారు ఉండిపోదామని, వద్దులే వెళ్ళిపోదామలే అన్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఈ రోజు మళ్ళీ వచ్చేటప్పటికి మా అమ్మ లేదు, ఇక చీరలు లేవు, ఏమీ లేవు. ఆవిడే మాకు చీరలన్నీ వదిలేసి వెళ్ళిపోయింది. మా అమ్మకి చీరలు పిచ్చి కదా, అందుకనే దేవుడు అక్కడ మహిమ కలిగిన అంటే మహిమతో కూడిన ఆ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని అమ్మకి బయట చెంగగా కప్పాడు. అక్కడ దేవదూతలతో ఎంత ఆరాధించేస్తుందో, ఎంత సంతోషించేస్తుందో, ఎంతగా అక్కడ పరిశుద్ధురాలుగా మారిపోయి ఎంతగా దేవునితో కలిసిపోయి ఐక్యం అయిపోయి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తుందో, కొనియాడుతుందో, దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తల్లి మనసు నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే పేరెంట్స్ ఎలాగ ఆలోచిస్తారనేది మాకు ఇప్పుడు ఇది వరకు మాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల ప్రయోజకులు అవ్వాలి. ఎప్పుడు మేము వచ్చినా లిల్తల్లి జీతం ఎంత లిల్తల్లి అని అడిగాడు. అంటే మేము ఇచ్చేయాలని కాదు, ఏ రోజు మా అమ్మ మా జీతం అడగలేదు, డబ్బులు అడగలేదు, రూపాయి ఇమ్మని అడగలేదు. కానీ నీకెంత జీతం వస్తుంది, పెద్దనికి ఎంత జీతం వస్తుంది, షేలా నీ జీతం ఎంత, ఏంటో అదో సంతృప్తి. ఇంకెన్ని రోజులు సర్వీస్ ఉంది, ఏదో ఆవిడేదో సర్వీస్ అంటే ఉద్యోగంలో కొనసాగేటట్టుగా అంత యాతన అనమాట. ఎవరికి వస్తుంది ఆ యాతన? తల్లిదండ్రులకి మాత్రమే వస్తుంది. ఈరోజు నేను కూడా పెద్దదాన్ని అయ్యాను, నా పిల్లలు కూడా వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేస్తుంటే ఇప్పుడు నేను కూడా జీతం ఎంత ఇస్తారంట అంటే ఇంకెన్నాళ్ళు అక్కడ ఉండొచ్చు, ఇంకేమైనా కంపెనీ మారుతారా, ఇదే యాతన అనమాట. అప్పుడు నాకు అర్థమైంది మా అమ్మ అంటే నిస్వార్థమైన ప్రేమ వాళ్ళది. వాళ్ళకి అసలు మన దగ్గర ఏదో తీసుకోవాలనే ఉద్దేశం అయితే కాదు, కానీ పిల్లలు బాగుపడాలి, పిల్లలు అంత డబ్బులు వస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు అనేది వాళ్ళ కోరిక అనమాట. అయితే అమ్మ ఎంత ప్రార్థన చేసేదనంటే ఒకే ఒక ఇది నేను చెప్పి నేను ముగించేస్తాను. నేను ఇంటర్మీడియట్లో నాకు బాగా సిక్ అయిపోయినాయి, బాగా ఎనిమిక్ అయిపోయినప్పుడు వాంతులు అవుతా ఉన్నాయి అనమాట. నేను 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతే మళ్ళీ వెంటనే కట్టేయండి వెంటనే కట్టేస్తే మళ్ళీ ఇంకా బ్రేక్ రాకుండా చదువు కొనసాగించవచ్చు అంటే నాకు మొండిదాన్ని అనమాట. నేను ఫెయిల్ అయిపోయాను కదా ఇంకా చదవను. సేమ్ మా అక్క కూడా పెళ్లి చేశారు కదా ఇంకా నేను చదవనని చెప్పి మొండికేసి కూర్చుంది. అదే దూరంలో నేను కూడా వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ఇంకా చదవనంటే మా నాన్నకి చాలా ప్రేమ, నాకు మా నాన్న అంటే చాలా ప్రేమ. అయినా సరే మా నాన్న మాట నేను అస్సలు వినలేదు.
కానీ మా అమ్మ ఒక రోజు ఇంకా రేపు ఎగ్జామ్ అని అనగా నేను పడుకొనే ఉన్నాను, నేను చదవను నేను అని అలా పడుకొని ఉంటే మా అమ్మ ఎవరో నేను పడుకొని ఉంటే వెనకాల బలమైన ఒక శక్తి నిలబడి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరో వెనకాల ఒక బలమైన శక్తి ఉంది అని అనిపిస్తుంది. ఆ శక్తి నన్ను ఇలా వెనక్కి ఒకసారి ముఖం తిప్పేటట్టుగా చేసింది అనమాట. చూస్తే వెనకాల మా అమ్మ పాల గ్లాస్తో, ఈ పొట్ట మా అమ్మకి పెద్దది, ఆ పొట్టలు కదిలిపోయినట్టుగా కుమ్ములి కుమ్ములి కుళ్ళి ఏడుస్తుంది అనమాట. నేను ఇలా షాక్ అయిపోయాను. అది అప్పుడు నాకు అనిపించింది అక్కడ దేవుని శక్తి నేను మా అమ్మలో నేను చూడగలిగాను. ఒక్కసారి షాక్ అయ్యాను. మా అమ్మని చూసి నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎంత చెత్తదాన్ని ఏంటి అసలు, మా అమ్మని ఎంత బాధ పెడుతున్నానా నేను అని. అమ్మ నువ్వు ఏడవద్దమ్మా, నేను ఎగ్జామ్ రాసేస్తానమ్మా, ఇప్పుడు మాటిస్తున్నానమ్మా, నేను ఇంకెప్పుడు నేను ఫెయిల్ అవ్వలమ్మా, నేను బాగా చదువుకుంటానన్నాను. అదే మాట వెళ్ళి ఎగ్జామ్ రాశాను, పాస్ అయిపోయాను. అప్పటి వరకు నేను టీచర్ ట్రైనింగ్ అవుతానమ్మా అంటే మా నాన్నకి మా అమ్మకి అందరూ టీచర్లే, ఇంట్లో ఒక్కళ్ళు మెడికల్గా ఉండాలి. నువ్వు డాక్టర్ అంటే నేను మొండితనం, నేను డాక్టర్ అక్కడ అనాటమీ ఆ సవాల్ మీద నేను చేయలేనన్నాను. ఇంట్లో ఎవరో ఒకళ్ళు నర్సింగ్ చెయ్యాలి, ఎవరో ఒకళ్ళు అంటే ఆరోగ్యం చూసుకునే వాళ్ళు ఉండాలంటే అప్పుడు నేను నర్సింగ్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. అదే ఎంత మందిని కాపాడిందో. మా పిన్నోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎంత మందిని నేను హాస్పిటల్లో తిప్పి ఎంతో మందికి, రతన్ రాజు మావయ్యలకి అంటే ప్రతి ఒక్కరికి నా కాళ్ళు అరిగిపోయేటట్టుగా వాళ్ళందరినీ తిప్పి నేను చూపించి ఆరోగ్యవంతులుగా చేసి నేను బయటికి పంపించాను. అదే KGH అది ఎలాగైపోయిందంటే నా పుట్టిల్లాగా అయిపోయింది అనమాట. మా అమ్మ ఎన్నోసార్లు KGHకి వచ్చింది. మా నాన్నని మేము బతికించుకొని బయటికి తీసుకొచ్చాం. అమ్మని కూడా, అమ్మ ఇంకా కొన ప్రాణంతో ఉంది, అసలు ఆక్సిజన్ లేక ఎగూపురు చేస్తున్నప్పుడు ఒకసారి అలా వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడి ఆక్సిజన్ పెట్టగానే లేచి కూర్చుంది. అలాగే KGHకి వస్తే మా అమ్మ బతికేస్తుంది అనే ఒక నానుడు కూడా వచ్చేసింది అనమాట. ఈసారి కూడా మాకైతే ఒక్క సిగ్నల్ కూడా లేదు. అమ్మకి అస్సలు ఎంతో సివియర్గా సిక్ అయిపోయిన రోజుల్లో కూడా అమ్మ బతికి ఇంటికి వచ్చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈసారి మాకు అందరికి ఓవర్ యాక్షన్ ఎక్కువ కదా, ఎందుకంటే మా అమ్మ దాకా నేను ఉంటానని, నాలాగా మా చిన్న పాప ఉంటుంది, చిన్న పాపలాగా చిన్న మనవరాలు ఉంటుందని మాకు అందరికి ఓవర్ యాక్షన్ ఎక్కువ కదా. మా అమ్మ ఓవర్ యాక్షన్ చేస్తుందిలే సునీత అన్నాను నేను మొన్న. తినిపించేయండి అన్ని, మీ అమ్మ తింటం లేదు, షుగర్ తక్కువ అలా మాట్లాడుతుందేమో, అన్ని గ్రైండ్ చేసి తాగిపించే సునీత అని చెప్పాను అనమాట. ఎందుకంటే మా అమ్మ ఇప్పుడులో చచ్చిపోతుంది అన్న మాట నాకైతే అసలు అనిపించలేదు, ఎందుకంటే అంత ఆరోగ్యంగా ఉందన్నమాట. బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్, ECG రిపోర్ట్ అంతా నార్మల్. ఇవన్నీ చేసి మేము అసలు ఊహించని పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి తన విశ్వాసాన్ని కాపాడుకొని తన పరుగుని కడముట్టించింది. ఇంత గొప్ప పోరాటం ఇదంతా కూడా మనకు కూడా మా అమ్మ ఒక మాదిరికరంగా ఉంచి వెళ్ళినందుకు దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.